బెజవాడకి మరొక ఫ్లైఓవర్ రాబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం వాస్తవంగా చెప్పాలంటే అసాధ్యమని గతంలో లగడపాటి రాజగోపాల్ చెప్పడం, కేంద్ర ప్రభుత్వం అప్పుడు తేల్చి చెప్పినటువంటిది 2004 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో కనకదుర్గ ఫ్లైఓవర్ అసలు అసాధ్యమని చెప్పారు. అది సుసాధ్యం చేసి చూపెట్టింది మోడీ సర్కార్. తెలుగుదేశం కూడా అప్పుడు కలిసి ఉన్నది. అది మధ్యలో ఆగిందాన్ని జగన్ వచ్చాక కంప్లీట్ చేశారు. అలాగే బెజవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు 2 నడుస్తున్నాయి. ఒకటి నోవాటల్ దగ్గర నుంచి బిగినయ్యి అటు కృష్ణలంక దాకా, ఇంకోటి అట్టించి ఒకటి ఇట్టించి ఒకటి. ఇప్పుడు మరొక ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు నుంచి నెడమానూరుకి రైల్వే బ్రిడ్జ్ వరకు 6 లైన్ ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. ఇది ఎంపీ కేసినేని చిన్ని ప్రకటించారు. చంద్రబాబు కృషి ఫలితమే 6 లైన్ ఫ్లైఓవర్ అని చెప్పారు. తూర్పు బైపాస్కి కేంద్రం ఆమోదం చెప్పింది. ఫ్లైఓవర్కి సంబంధించి 2 నెలల్లో టెండర్లు పిలవబోతున్నారని ప్రకటించారు. 6 లైన్ ఫ్లైఓవర్కి దాదాపు 800 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని, ఫిబ్రవరి మార్చి నెలలో 6 లైన్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమవుతాయని, తూర్పు బైపాస్ 2500 కిలోమీటర్లు కేటాయించారు. 3.5 ఏళ్ళు అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు ఆయన.